మాట్లాడినప్పుడు మేము పోము, నువ్వు కేసు పెట్టుకుంటావా, కేసు పెట్టుకో, ఏమన్నా చేసుకో, నీవు మాకు సరైన సమాధానం చెప్పే వరకు మేము కదలమని చాలా సీరియస్గా వాళ్ళు మాట్లాడడం జరిగిందన్న. దాంతోపాటు మీరు ఇచ్చిన ఇన్సైట్స్ కూడా చాలా మాకు ఉపయోగపడతాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అన్న వేద్ కుమార్ గారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య యంగ్ ఇండియా ఆశాజ్యోతులైనటువంటి విద్యార్థులు, నాయకులు, మాకందరికి నాయకులు, భావి భారత నాయకులు. అదేవిధంగా బహుశా ప్రొఫెసర్ ఖాసిమ్తో పాటు ఇంకా అధ్యాపకులు కూడా ఉన్నారనుకుంటాను. లేకున్నా కానీ మా వాయిస్ను వాళ్ళు వింటున్నారనుకుంటాను. వాళ్ళంతా నిర్మాతలు, అంటే సమాజం ఇచ్చిన బిరుదు ప్రొఫెసర్స్, టీచర్స్, లెక్చరర్స్, నిర్మాతలు, దేశ జాతి నిర్మాతలని. ఆ నిర్మాతల్లో పెద్ద నిర్మాత అమ్మ వీసీ గారు. ప్రొఫెసర్ ఖాసిం గారు తల్లి కొడుకుల రిలేషన్ను ప్రస్తావించారు. చివరి దైవ ప్రవక్త మహమ్మద్ వారు తల్లి గురించి ఏమన్నారంటే, స్వర్గము ఎక్కడనో మీరు దాని గురించి సెర్చ్ చేయనక్కర్లేదు, స్వర్గం మీ తల్లి పాదాల కిందనే ఉంటది అని చెప్పారు. ఆ తల్లి, స్త్రీ తల్లిగా తమ పాదాల కింద ఉన్నటువంటి స్వర్గానికి ఎంత గొప్ప హృదయం కలిగి ఉంటుందో. మరి మన అమ్మ ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు బేసికల్లీ ఒక టీచర్, మా కోకు చెందినటువంటి వారు. ఇలాంటి అణచివేత ఒక నిర్ణయానికి పాల్పడ్డారని విన్న తర్వాత చాలా ఆశ్చర్యకరంగా దానికి ముందు జరిగినటువంటి ఘటనలన్నీ ఒకసారి జ్ఞాపకం వచ్చేసాయి. గత 4 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా గత 6 నెలల నుంచి ఒక మైనారిటీ రీసెర్చ్ స్కాలర్ ఏ దుస్థితికి చేర్పబడ్డాడు మనకందరికి తెలిసిన విషయమే. సూసైడ్కి వెళ్ళాడంటే ఒక రీసెర్చ్ స్కాలర్. అదేవిధంగా ఫేర్ సెక్స్ నుండి ఒక అమ్మాయి ఈ మధ్యలోనే సూసైడ్కి పాల్పడ్డదంటే, మరి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఒక వ్యక్తికి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఇచ్చేటటువంటి విశ్వవిద్యాలయాలు ఎలాంటి సంస్కృతిని ఇస్తున్నాయనేటటువంటి ఒక విషయం మనకు విదితం అవుతుంది. అంటే అన్డెమోక్రటిక్, ఏదో అన్న చెప్పినట్టు దండాతో పాలన చేసేటటువంటి ఒక కల్చర్ను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి గత ఫార్మర్ వైస్ ఛాన్సలర్ మన ఉస్మానియా యూనివర్సిటీ మా కాలేజ్కి వచ్చినప్పుడు, అన్వాల్లోన్ కాలేజ్, he used to give the reference from Aligarh Muslim University. He was vice chancellor VC there also. 24 hours లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. 24 hours విద్యార్థులు ఆల్రెడీ తమ పేర్లు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉంటారు, ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు. అంటే అంత మంచి కల్చర్ను ఇప్పుడు విద్యార్థులు ఒకవేళ కోరుకున్నప్పుడు వాళ్ళు ఆ గ్రంథాలయాన్ని నేర్చుకోవడానికి, రీసెర్చ్ చేసుకోవడానికి ఉపయోగిస్తామన్నప్పుడు వారికి ఆదుకోవడము,
ఏంటిది? మరి ఆ ఘటనలో ఒక చిన్న సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని సరిదిద్దడానికి ఇంటర్నల్ మెకానిజం ఆల్రెడీ ఉంది కదా, మనకు అందరికి తెలిసిన విషయమే. బహుశా విద్యార్థులకు అంతగా తెలియదేమో కానీ తెలుసు, మీకు కూడా తెలుసు. గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, రెడ్రెసల్ గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, అది పెట్టలేరేమో వీళ్ళు, ఉన్నాయి. యూజీసీ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా సెల్స్ ఉన్నాయి. ఆ తర్వాత డిసిప్లినరీ కమిటీస్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండాలి, రిప్రజెంటేషన్ అందరికీ ఉండాలి. ఇందులో అందరి యొక్క కన్సల్టేషన్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక ఇంటి విషయాన్ని ఇంట్లో సాల్వ్ చేసుకోకుండా ఇట్లా నడి బజార్న వేసే కల్చర్ కూడా ఇఫ్లూ యూనివర్సిటీ తెస్తుంది. పక్క పక్కనే ఉస్మానియాను చూసి కొంచెం నేర్చుకోవాల్సి ఉంది, ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది. మరి పెద్ద విషయం ఏంటిదంటే వైవీసీ గారు ఎక్కడి నుంచో ఊడిపడలేదు, పక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు కదా, మరి అక్కడ నేర్చుకున్నదంతా ఏంటిది మర్చిపోయారేమో. కాబట్టి ఈ సందర్భాన ఈ 3 స్టూడెంట్స్ రెస్ట్రిక్ట్ ఎవరైతే రెస్ట్రిక్ట్ అయ్యారో వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రంట్ తరఫున పూర్తి సానుభూతి తెలుపుతూ చర్యకు ఖండిస్తూ అతి త్వరలో దానికి ఒక రెజల్యూషన్, ఒక మంచి ఒక నిర్ణయము, కన్సల్టేషన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వేద్ కుమార్ గారికి. అతను ఆఫర్ చేశారు తన సర్వీసెస్ ను. ఎలాగో మేము ఇక్కడికి వచ్చాము, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్మాల్ సే వాట్ యు కాల్ ఏ కాల్ ఫ్రమ్ ది VC's ఆఫీస్, we are prepared and will come and will see that the matter is solved అని చెప్పారు. క్షమిస్తామని చెప్పారు, క్షమిస్తామని కూడా చెప్పారు పెద్ద హృదయంతో. కాబట్టి వారి భావాలతో నేను ఏకీభవిస్తూ మరి ఈ సందర్భాన ప్రగాఢమైనటువంటి ఒక కన్సర్న్ తెలుపుతూ మరి మీరు న్యాయ సాధన కొరకు ఏ ఉద్యమాన్ని అయితే తీసుకొని మీరు ఈరోజు వచ్చారో దాంతో మేము కూడా అందరం ఎక్కడున్నా ఏం పని చేసినా కానీ మీతో ఉంటామని హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్, మీరు చెప్పిన విధానము. తర్వాత మీరు ఆమె యొక్క నేచర్ ఎట్లా ఉంది, అప్పర్ కాస్ట్ అగ్రకుల అహంకారం ఎట్లా జరుగుతుంది, ఈరోజు యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో వస్తున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా వీళ్ళు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు అన్న దాని మీద మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర అక్క గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా రెస్టిగేట్ చేసినందుకు ఖండిస్తూ వెంటనే రెస్టిగేషన్ని ఎత్తివేయాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నాం. మనము ఎక్కడైతే ప్రశ్నిస్తామో అక్కడ ఇటువంటి బహిష్కరణకి గురైతూనే ఉంటాం. కాబట్టి బహిష్కరించడం వాళ్ళు చేస్తుంటారు, మనము దాన్ని సాధించుకోవడం కోసం ఉద్యమించాలి. అయితే రెస్టిగేషన్ ఎత్తివేసేంత వరకు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు వాళ్ళ శక్తిని కూడగట్టుకొని ఉన్న శక్తి మేరకు అందరం పాల్గొని సీరియస్గా ఉద్యమిస్తేనే అది సాధించగలుగుతాం అనుకున్న డిమాండ్. కాబట్టి అనుకున్న డిమాండ్ సాధించడం కోసం మనం సీరియస్గా ఉద్యమించాలి, లేకపోతే కష్టం. కాబట్టి ఈరోజే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొంచెం మాట్లాడి వెళ్ళిపోయింది. కొంతసేపు అయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది కాకుండా మనము ఉద్యమించాలని మాట్లాడుకుంటున్నప్పుడు సీరియస్గా ఉండి దానికోసం కృషి చేయాలని చెప్తూ ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లడంలో ప్రజా సంఘాలన్నీ మద్దతు ఉంటాయి మీకు, దాంట్లో మహిళా సంఘం కూడా మద్దతు. థ్యాంక్స్ ఫర్ మీ మద్దతు తెలపడం మాకు చాలా బలం చేకూర్చింది అక్క. మీరు అదేవిధంగా అన్డెమోక్రాటిక్ గా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మొదటిసారిగా ఖండించడం అనేది కూడా చాలా ఇదాక. నెక్స్ట్
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర జాతీయ సెక్రటరీ స్టాలిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇఫ్రో యూనివర్సిటీలో బహిష్కరణ గురైనటువంటి సతీష్, మోహన్, సుభాష్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అగ్రకుల మనువాద బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఒక నూతన ప్రజా సంస్కృతిని నిర్మాణంలో వీళ్ళందరూ కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా వీళ్ళే. కాబట్టి వీళ్ళు ఏ విధంగా అయినా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే సురేంద్ర సింగ్ గారు ఇటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క సంఘటనలో గ్లాసు పగలగొట్టాలని చెప్పేసి మాట్లాడిందో ఆ సందర్భంలో వేసిన కమిటీకి ముందు వీళ్ళ విద్యార్థుల అభిప్రాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఏకపక్షంగా కమిటీ రికమెండ్ చేసినటువంటి విషయాలపైన 2 సంవత్సరాల పాటు బహిష్కరించమనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆమె అవినీతి ఆరోపణలు, ఆమె చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన వీళ్ళందరూ కూడా ఇక్కడ అనునిత్యం విద్యార్థులను చైతన్యం చేస్తూ యూజీసీకి అనేక విషయాల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల పట్ల తెలియజేసినందుకు కక్షపూరితంగా ఈమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ప్రతిరోజు ఈ రిస్ట్రిక్షన్ ఎత్తివేసే వరకు కూడా పోరాటాలు నిర్వహించేటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇక్కడ విద్యార్థులపైన అనేక వేధింపులు చేస్తా ఉన్నారు. అనేక కేసులు పోలీస్ స్టేషన్లో నమోదైనప్పటికీ కూడా సరైన సాక్ష్యాధారాలు లేవని, ఎవిడెన్స్ లేవని చెప్పేసి కొట్టివేసిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పోరాటాన్ని మనందరం కూడా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి భావిస్తూ ఏఐఎస్ఎఫ్గా మేమందరం కూడా మద్దతుగా ఉంటాం. ఖచ్చితంగా మనందరం కూడా ఈ రిస్ట్రిక్షన్ ను ఎత్తివేసే వరకు కూడా పోరాటంలో భాగస్వాములై ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తాం. థ్యాంక్స్ అన్న. మొదటగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చిన వారికి ముందుగా వెల్కమ్తో సాధారణంగా ఆహ్వానం తెలుపుతున్నాం. ఇప్పుడు జయక్క గారిని మాట్లాడాల్సిందిగా సెంట్రల్ యూనివర్సిటీ ఫార్మర్ స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దొంత ప్రశాంత్ గారు వచ్చి సాలిడారిటీ తెలపాల్సిందిగా కోరుతాం. Having come from University of Hyderabad and also having got associated with the Ambedkar Students Association, the same incident not only might be of some like more magnitude has been happened in 2002. 10 Dalit students were rusticated from the university by the same caste Hindu administration. There were not so much reaction we could see from within the university, but we could see a lot of support which we have as students have received from outside civil society organizations. Now today, 2 bright scholars, one Mohan have been rusticated just for the reason that they have protested reading room. I don't know how, we cannot describe the insanity and the psychosis of the Vice Chancellor who is here. Just for protesting for a reading room, if you are rusticating a student, probably we should all leave this whole academic building and come on outside. And where are you giving, what does a university mean? Where does the concept of education is going? And why are you curbing the rights of students to protest? The right to protest is one of the fundamental rights of the student. If we are not allowed to protest in the campus, where shall we go and stop and blockade the roads and
family in protests and everything, so that our time is completely spent in this. This is a very strategic attempt of this VC Sunaina Singh. She is following the same tactics as our VC does. Ramakrishna Ramso is no less than VC Sunaina Singh. What he does is he delays things every time. He does not enforce the punishment on the culprits, saves the culprits, but he enforces the punishments on the victims. Now today, this in the whole stream of education which has been done, the ones who did not access the education, when they have started entering into the higher education spaces, when we have started asserting our rights, you have started rusticating us from the campus. We will not tolerate this, and since the issue is the central point is in FLU, we will declare our complete support to this issue, and we will obey. We will be in the solidarity committee, and we will participate. Whatever the course of action that will be designed here will be in complete support of that movement. Thank you. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన 2002లో జరిగిన దళిత విద్యార్థుల్ని 10 మందిని రెస్టిగేట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే అగ్రకుల బ్రాహ్మణ అడ్మినిస్ట్రేషన్ చేసిందో, అదేవిధంగా ఈరోజు కూడా రామకృష్ణ రామస్వామి ఆమెతో స్వయంగా ఆయనతో స్వయంగానే సునైనా సింగ్ చేస్తుండ్రు. వీళ్ళిద్దరిని ఏమాత్రం వదిలేది లేదు. వీళ్ళ యొక్క అగ్రకులాన్ని కానీ వాళ్ళు చేస్తున్న కుట్రల్ని భగ్నం చేయడానికి మేము కూడా సిద్ధమన్నందుకు చాలా థ్యాంక్స్ ప్రశాంత్. ఇప్పుడు చిక్కుడు ప్రభాకర్